వేదాలను అనుసరించి చేసే యజ్ఞయాగాదులకు ఎటువంటి విపత్తులైనా ఆపగలిగే శక్తి ఉంటుందని, ప్రభుత్వాలు కూడా దేశ భద్రత, ప్రజా సంక్షేమాల కోసం వేదాలను, యజ్ఞయాగాదులను ప్రోత్సహించాలని ప్రముఖ పండితులు సాయిజీ, శ్రీ రామదత్త సాయిపీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా లోక కళ్యాణార్థం పిఠాపురం పట్టణంలో శ్రీ రామదత్త సాయిపీఠంలో 2 రోజుల పాటు నిర్వహించిన అతివృష్టి నివారణ యజ్ఞం ఘనంగా ముగిసింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ అధ్యక్షుడు చాగంటి వెంకట్ సూచనలతో శ్రీ రామదత్త సాయిపీఠంలో సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ యజ్ఞ కార్యక్రమం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి రెడ్డి సాయిజీ మీడియాతో మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో యజ్ఞ ఫలంగాను రాష్ట్రానికి మొంతా తుఫాన్ గండం తప్పిందన్నారు. నిన్నట ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించి నిరవధికంగా దత్తాత్రేయుని దయ వల్ల అంతా క్షేమంగా, ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా, ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా మేము చేసిన ఫలితాన్ని ఆ భగవంతుడు, ఆ దత్తాత్రేయుడు తప్పనిసరిగా అనుకూలించి ఇవాళ ప్రకృతి శాంతించి ఇవాళ అందరూ లోక కళ్యాణార్థం చేసిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు లేకపోతే ప్రభుత్వాలు హెచ్చరించిన దానికి జనం చాలా భయపడ్డారు. మేము కూడా చాలా భయపడ్డాం. అంటే ఉప్పాడ, పిఠాపురం ఏరియా కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా చాలా నష్టపోతుంది, ప్రాణ నష్టం జరుగుద్దని కూడా హెచ్చరికలు చేశారు ప్రభుత్వం వారు. కానీ ఏంటంటే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ యజ్ఞ పురుషుడు దయ వల్ల అన్నీ కూడా సక్రమంగా జరిగి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. నిర్విఘ్నంగా ఇప్పుడే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసి రాష్ట్రానికి తీరని విపత్తు అని భావిస్తున్న తరుణంలో దాన్ని నియంత్రించడానికి, బలహీనపరచడానికి, దాన్ని దిశ మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ఋత్వికుల ప్రయత్నాలు ఫలించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైంది, నిన్న సాయంత్రానికే మన రాష్ట్రం ఫలితం చూసిందని చెప్పగలుగుతున్నాను. ఈ సందర్భంగా నేను మన ప్రభుత్వాన్ని, ఇతర ప్రముఖుల్ని వేద విద్యను సహకరించాలని, వేద విద్యను ప్రోత్సహించాలని, అంతేకాకుండా కేవలం ప్రార్థనలు, ఆరాధనలు మాత్రమే కాకుండా శాస్త్రీయమైనటువంటి హోమ ప్రక్రియ ద్వారా మనుషుల ఆరోగ్యాన్ని, దేశ భవిష్యత్తుని కూడా మెరుగుపరచని, కాపాడొచ్చని ఈ సందర్భంగా మరొకసారి నిరూపితమైంది. ద్వారా నివారణ చేయగలిగినటువంటి రీసెర్చ్లన్నీ కూడా వారు చేస్తూ ఎన్నో ఖచ్చితంగా వేదం యొక్క శక్తిని మేము ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి విపత్తులన్నీ కూడా వేదం ద్వారా మేము నివారణ చేస్తాము, అతి తక్కువ ఖర్చుతోటి నివారణ చేస్తాము, చేసేటువంటి శక్తి వేదానికి ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసం, లోక కళ్యాణం కోసం, ఇది ఒకరి స్వార్థం కోసం, ఒకరి గురించో కాదు, లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమం సంకల్పం చేసాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి, ప్రతి ఒక్కరూ వేదం చదువుకోండి, వేదం యొక్క అర్థం తెలుసుకోండి. కాబట్టి ఇటువంటి యజ్ఞాలను గవర్నమెంట్, ప్రభుత్వం వారు గుర్తించి ఇటువంటి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాలాంటి వాడు ఇంకా ఎంతోమంది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వారు ఇటువంటి గుర్తించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరికీ కూడా ఈ యొక్క వేద విద్యం, వేద యజ్ఞాన్ని గురించి అందరికీ తెలియపరిచి ప్రభుత్వం వారి యొక్క సహకారం కూడా ఇందులో ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ